ఫెంజిల్ తుఫాను ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బాపట్ల రేపేలలోని పలు ప్రాంతాల్లో వరి పంట నేలవాలింది. తుఫాను కారణంగా మంగళవారం 31.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరి పంట కోతకు వచ్చిన దశలో వర్షాలు పడటంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. నేలవాలిన వరి ధాన్యానికి ప్రభుత్వం కొంత నష్టపరిహారం చెల్లించాలని కోరారు. చెరుపల్లి గోవాడకు సంబంధించింది. వానేమో ఎక్కువగా పడితే మట్టుకి పొలాలు దక్కవండి. వర్షం లేకుండా పోతే మామూలుగా పొలాలు అనేది బాగానే ఉంటుంది. అదే వాన ఎక్కువగానైతే నేల పంపుకొని కోతలు కొయ్యాలన్నా కానీ ఎక్కువ రేట్ అవుతుంది. ఆ రైతులు ఇబ్బంది పడతారండి. కోత కోసినందుకు ఎప్పుడు తీసుకుంటున్నారు? కోత కోసినట్టు మట్టుకి మళ్ళీ అడ్డే కోసారు కాబట్టి కోత కూడా దెబ్బతింటారు. నీళ్ళలో నిలబెడితే కట్టలు కట్టుకొని మళ్ళీ మామూలుగా మళ్ళీ ఎండబెట్టుకొని చేయాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది. ప్రస్తుతానికి కోత కోత ఎకరానికి ఎంత తీసుకుంటున్నారు? ఎకరానికి మామూలు నిలబడి ఉంటే 3,000 తీసుకుంటున్నారండి. పడిపోతే మట్టితే 5,000 దాకా వచ్చు. ఇప్పుడు మరీ ఎక్కువైతే మళ్ళీ ఇంకా ఇబ్బంది, రైతులకు ఇంకా ఇబ్బంది అయిపోద్దండి. ఇక మునిగిపోతాయి చేలయ్యి. అప్పుడు నిరుడు పడ్డ వానకే కూడా మొత్తం చాలా వరకు పోయింది. అది ప్రభుత్వం ఆదుకొని ఎకరానికి 10,000 లెక్కన కట్టారు డబ్బు. మళ్ళీ ఇప్పుడు ఎక్కువైతే మట్టుకి ఇక మనం ఎంత పడిద్దో ఏందో మనం